హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కౌశలం సర్వే డాష్ బోర్డ్ లాగా అయితే మనం లాగిన్ అవుదాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి ఆన్ చేసుకొని లాగిన్ అయిపోదాం. ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి నా డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్లో ప్రొఫెషనల్ ఇన్ఫో ఉంది కదా, పెండింగ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడుందో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, కిందకి స్క్రోల్ చేస్తున్నాను. 27 అవర్స్ ఉంది నాకు ఇంకా. అంటే టుమారో 3 PM ఉంది నాకు ఎగ్జామ్. రేపొద్దున 3 నాకైతే ఎగ్జామ్ అనేది పెట్టారు. డిసెంబర్ 3 చూసినట్టయితే నా ఎగ్జామ్ ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎందుకంటే సిస్టమ్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ 10th పెట్టారు. 10th అయితే కంప్లీట్ చేశాను. ఆ రిజల్ట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. వ్యూ రిజల్ట్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే 78% నా స్కోర్ అనేది చూపిస్తుంది. 100కి 78% మాత్రమే నా స్కోర్ అనేది వచ్చిందండి. ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది కదా, 10 క్వశ్చన్స్, టెక్నికల్లో 20 క్వశ్చన్స్. ఆప్టిట్యూడ్ రీజనింగ్లో అయితే నేనైతే చూడండి, ఇక్కడ 10 క్వశ్చన్స్కి 60% స్కోర్ అయితే నాకు వచ్చిందండి. అంటే నేను 10 క్వశ్చన్స్కి 6 మాత్రమే కరెక్ట్ రాశాను, ఇంకా 4 అయితే రాంగ్ పెట్టేశాను. ఇంకా ఆప్షన్స్ పెట్టడమేనండి. ఇవంతా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఇలా వచ్చిందనమాట ఆప్టిట్యూడ్ రీజనింగ్. అదిగోండి, 10 క్వశ్చన్స్ 60% స్కోర్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ వ్యూ రిజల్ట్స్ కూడా క్లిక్ చేద్దాం. కింద టెక్నికల్లో కూడా చూసుకుందాం ఒకసారి, మనం ఏం ఆన్సర్ రైట్ చేసామో, ఏది తప్పు పెట్టాము. దీంట్లో అయితే 15 క్వశ్చన్స్ ఉంటాయండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ 15 క్వశ్చన్స్ అయితే మనకి మనం చదువుకున్న దాని మీద వస్తాయి అన్నమాట. అంటే నేను బీకామ్ కదా, నేను జనరలే, కానీ అకౌంట్స్ మీద వచ్చింది. అకౌంట్స్, టాలీ, ఇలా క్వశ్చన్స్ అన్నీ అడిగారు అనమాట. ట్యాక్స్ మీద, టాలీ మీద. అయితే వీటన్నిటికీ నేనైతే 15 క్వశ్చన్స్ కరెక్ట్గానే పెట్టానండి. చూడండి, 20 క్వశ్చన్స్కి 87% స్కోర్ అయితే వచ్చింది. ఇక్కడ 15 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయి. మిగిలిన 5 క్వశ్చన్స్ అయితే మాత్రం మనకి టైప్ చేయాలన్నమాట. అంటే డెబిట్, క్రెడిట్ అవి ఉంటాయి కదా, అవి టైప్ చేయాలన్నమాట మనం. ఇక్కడ చూడండి, మొత్తం అయితే కరెక్ట్ అయినాయి. ఇలా మల్టిపుల్ ఆన్సర్స్ కూడా మనమైతే పెట్టాలండి. మల్టిపుల్ ఆన్సర్స్ పెట్టకుండా ఒకటి పెడితే కరెక్ట్ అవుతుందా లేకపోతే రాంగ్ అవుతుందా అదైతే నాకైతే తెలియదు. అండ్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా అయితే నేను పెట్టేశాను. ఇదిగోండి చూడండి, 16th క్వశ్చన్కి 90% స్కోర్ అయితే ఇచ్చారు. నేను రాసిన ఆన్సర్కి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్కి కొంచెం తగ్గిందండి స్కోరు. చూడండి, ఇక్కడ ఈక్వల్స్, కామాలు, ఫుల్ స్టాప్లు కూడా ఇక్కడ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు, చూసుకుంటున్నారు. అండ్ 7th క్వశ్చన్కి అయితే 20% స్కోర్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కామాలు, ఫుల్ స్టాప్లు కూడా చూసుకున్నారు వీళ్ళైతే. ఇంకా 18th క్వశ్చన్కి అయితే 50% స్కోరే వచ్చింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వేరు, నేను రాసింది వేరు. నా ల్యాప్టాప్ అయితే తీసుకెళ్ళానండి. ల్యాప్టాప్లో కూడా రాయనిస్తున్నారు, మమ్మల్ని అయితే రాయనిచ్చారు. మొన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది కదా, ఎందుకన్నా బెటరు ల్యాప్టాప్ తీసుకెళ్తే అని చెప్పి నేనైతే ల్యాప్టాప్ తీసుకెళ్ళి దాంట్లో లాగిన్ అయ్యి రాశానండి. కానీ ఆ లాగిన్ అయ్యి రాసేటప్పటికే ఆ లాగిన్కే నాకు 15 minutes టైం పట్టింది. ఆ 15 minutes టైం పోగా ఇంకా 45 minutes మాత్రమే నాకు మిగిలింది. సో ఇక ఇవన్నీ చదువుకొని టిక్ పెట్టుకునేసరికి నాకైతే ఆ 15 minutes, ఆ 45 minutesలో ఇంకా 5 minutes మాత్రమే ఉంది. అందుకే ఈ 20th క్వశ్చన్ మాత్రం నేను రాయలేకపోయాను. ఇంత పెద్ద ఆన్సర్ నేనైతే రాసే టైంకి చాలా టైం అయిపోయింది. ఇక నా అసెస్మెంట్ అనేది క్లోజ్ అయిపోయింది ఆ టయానికి. ఇంకా నేనైతే చెప్పాల్సింది ఇదేనండి, మన డాష్ బోర్డ్లోకి వెళ్ళి మన డాష్ బోర్డ్ చెక్ చేసుకోవడమే. ఇక మన తర్వాత అసెస్మెంట్ అయితే నాకు 18th అని మెసేజ్ వచ్చింది నేను ఇంటికాడ ఉండంగానే. ఇక స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కూడా ఇదిగోండి 18th నాకు డేట్ అనేది అయితే ఇచ్చేశారు. నేను 10th రాసినా సరే, మరి నాకు 18th ఇచ్చారు, ఎందుకో తెలియదు. నేను ఏమన్నా పొరపాటు చేశానేమో. ఇంకా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లాగిన్ లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి.